హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వర్షం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మొదలైనట్టుగా కూడా తెలుస్తోంది. సో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. మొన్నటి వరకు చూసాం మనం వర్షం ఏకధాటిగా కురిసిన సిచ్యువేషన్ మనం చూసాం. ఏకధాటిగా కూడా వరుసగా 2-3 రోజుల పాటు వర్షం కురిసింది. సో ఇవాళ కూడా మళ్ళీ వర్షం కాసేపట్లో స్టార్ట్ అవబోతున్నట్టుగా కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం మొదలైనట్టుగా తెలుస్తోంది. సో ఇవి గతంలో మనం చూసాం. ఒక 3-4 డేస్ వర్షం కంటిన్యూస్గా పడింది. సో అలా ఉండబోతుందా, ఎట్లా ఉండబోవచ్చు అనేది కూడా మరి కాసేపట్లో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుప్రియ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సుప్రియ, ఏ ప్రాంతాల్లో వర్షం స్టార్ట్ అయ్యింది, ఐఎండీ ఏం చెప్తోంది? అయితే ఇప్పుడు ఈరోజు మనం ఉదయం నుంచి చూస్తే అయితే మనకు ఎండగానే ఉండే, అయితే ఉడకపోత కూడా ఎక్కువగా ఉండటంతో మాత్రం నగర బస్సులు అయితే ఈరోజు ఉదయం నుంచి అయితే ఇప్పటి వరకు అయితే ఉక్కిరి బిక్కిరి అయినారని చెప్పాలి. కానీ ఇప్పుడు చూస్తే అయితే మనకు సడన్ గా ఒక్కసారిగా మాత్రము వాతావరణంలో అయితే మార్పులు వచ్చాయి. అయితే వాతావరణంలో కూడా చూస్తే అయితే నల్లటి మబ్బులన్నీ కమ్ముకునే చెప్పాలి. అయితే వాతావరణ శాఖ కూడా ఇప్పుడు లేటెస్ట్ అయితే అప్డేట్ జారీ చేసిందని చెప్పాలి. ఇంకా మరో గంట తర్వాత మాత్రం నగరంలో మోస్తారు వర్షం పడే అవకాశం ఉంది. అయితే రాత్రి వరకు చూస్తే అయితే అది భారీ వర్షం పడే అవకాశం కూడా ఈరోజు ఉన్నట్టయితే వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే అత్యవసరంగా అయితే ఈరోజు అత్యవసరం అయితేనే బయటికి రావాలి, ఈరోజు అనవసరంగా అయితే బయటికి రావద్దని కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అవ్వచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తూనే ఉన్నారు. దానితో పాటు కొన్ని జిల్లాల్లో చూస్తే అయితే మనం ఈ రోజు ఆదిలాబాద్, మంచిర్యాల, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట్, వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలో అయితే ఈ రోజు సాయంత్రం అయితే మనకి ఇంకొక గంట తర్వాత అయితే భారీ వర్షం పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక చూస్తే కూడా మనము ఎక్కువగా మనకు నగరంలో అయితే చారిత్రకమైన ఇల్లులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు పాత గోడలు, స్తంభాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి దాని దగ్గర అయితే కింద నిల్చోద్దని చెప్పి కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైతే ఎప్పుడు వర్షం పడ్డా గానీ బల్దియా అయితే రంగంలోకి దిగి ఎప్పటికీ అప్పుడు ఎక్కడైతే వాటర్ లాకింగ్స్ ఉన్నాయో అవన్నీ క్లియరెన్స్ చేస్తూనే ఉంది. అయితే నగరంలో చిన్న వర్షం పడితే చాలు
చెరువులని తలపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కురిసే వర్షాలకి మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇటు బల్దియా కూడా రంగంలోకి దిగి ఎప్పటికీ అప్పుడు వాళ్ళు పర్యవేక్షిస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాము. దానితో పాటు చూస్తే అయితే ఈ రోజు ఇంకా మనకు అసలే సోమవారం అయితే రెగ్యులర్ గా మనకు మండే రోజు హైదరాబాద్ లో కాలు బయట పెట్టాలంటేనే ట్రాఫిక్ సమస్యతో తీవ్రంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యతో భయపడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంటుంది. అలాంటిది ఈ రోజు కూడా ఇప్పుడు మనకు ఇంకా 6 గంటలు అయిపోతే చాలు అందరూ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అవ్వచ్చు, లేదంటే స్కూల్స్ కాలేజెస్ ఇలాంటి వాళ్ళు కూడా స్టూడెంట్స్ కూడా ఇళ్ళకి వెళ్తుంటారు కాబట్టి మనకు నార్మల్ గానే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఈ రోజు ఇంకా గంట తర్వాత వర్షము ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మాత్రం ఇంకా హైదరాబాద్ లో కూడా చూస్తే అయితే మనకి రోజు ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగానే ఉండబోతుందనే చెప్పాలి. ఇంకా దానితో పాటు చూస్తే ఈ రోజు నుంచి 8 తారీఖు వరకు మాత్రము నగరంలోతో పాటు కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు కూడా చూస్తే అయితే ఉరుములు మెరుపులతో 30 కిలోమీటర్ల వరకు ఎదురు గాలులతో అయితే వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అయితే జారీ చేసిందనే చెప్పాలి. ఇంకా దానితో పాటు చూస్తే అయితే ఎక్కడైతే నాలాలు ఉన్నాయో ఓపెన్ నాలాల దగ్గర కూడా ఇప్పటి వరకైతే జిహెచ్ఎంసీ అధికారులు అయితే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా కూడా వాళ్ళు చూస్తున్నారు. అయితే గత మనకు నెలలో అయితే భారీ వర్షాలు పడడంతో మాత్రము సికింద్రాబాద్ లోని పైగా కాలనీ లాంటి లోతట్టు ప్రాంతాలలో చూస్తే అయితే మనకు ఏరియాని లోతట్టు జలమయం అయిపోయాయని చెప్పాలి. అయితే అలాంటి ప్రదేశాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అయితే ఇటు హైడ్రా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వాళ్ళు ఎప్పటికప్పుడు అయితే లోతట్టు ప్రాంతాల వల్ల కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. అయితే ఈ వర్షాలకి కూడా చూస్తే మనము హుసేన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇలాంటి జలాశయాలు కూడా నిండు కుండలాగానే మారిపోతున్నాయి. అయితే హుసేన్ సాగర్ లోని నిండు కుండలా మారిపోయినప్పుడు మనకు చుట్టుప్రక్కల కాలనీలోకి నీళ్లు చేరుతాయి కాబట్టి అక్కడ కూడా లోతట్టు ప్రాంతాల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా అధికారులు అయితే అన్నిటికీ అప్రమత్తం అవుతున్నారు. ఈ రోజు కూడా ఇప్పుడు గంట తర్వాత మనకు నగరంలో అయితే తేలికపాటి నుంచి భారీ వర్షం కురిసే అవకాశం కాబట్టి అనవసరంగా అయితే బయటికి రావద్దని అయితే అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.